India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. మరికొద్ది నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆ టికెట్లకు సంబంధించి ఢిల్లీ వెళ్ళి అగ్రనేతలతో మాట్లాడడం జరిగింది. పూర్తిగా ఇక్కడ నామినేట్ పదవులు కావచ్చు, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు అభ్యర్థులు ఉండబోతున్నారు, ఎవరి పేర్లు ఖరారు చేసేందుకు అయితే అధిష్టానంతో ఒక సమావేశం జరపడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం వరంగల్ జిల్లాకు వచ్చే వరకు ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళని తెలుసుకునేందుకైతే వరంగల్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఏదైతే మనకు చూడొచ్చో ఒకసారి కనుక వరంగల్ పార్లమెంటును తీసుకున్నట్టయితే పసునూరి దయాకర్ రావు ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. దాన్ని 2 సార్లు ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇది పసునూరి దయాకర్ కేవలం ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పసునూరి దయాకర్ తెలంగాణ తల్లి విగ్రహాలను ఏదైతే రూపకల్పనలు చేయడంలో కీలకంగా వ్యవహరించినటువంటి పసునూరి దయాకర్కు అప్పుడు ఏదైతే తెలంగాణ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ తనను గుర్తించి పసునూరి దయాకర్కు వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించడం జరిగింది. తను 2 సార్లు ఎంపీగా గెలుపొందడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే జరగబోయే ఎన్నికల్లో తనకు సంబంధించి పసునూరి దయాకర్ రావుకి ఇస్తారా, బీఆర్ఎస్ నుంచి మరే వ్యక్తులు పోటీ పడుతున్నారని అంటే ఇప్పటికే వర్ధనపేట 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి ఆరూరు రమేష్ పేరు కూడా తెరపైకి వస్తుంది. ఆరూరు రమేష్ కూడా ఈసారి వరంగల్ పార్లమెంట్ టికెట్ అడిగే అవకాశం ఉంది. అలాగే మనం చూసుకుంటే ఏదైతే ఆరూరు రమేష్తో పేరుతో పాటు తాటికొండ రాజా, ఈయన కూడా గతంలో ఎమ్మెల్యేగా అక్కడ చేశాడు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా కూడా తాటికొండ రాజయ్య ఉండడం జరిగింది. తను కేసీఆర్కు చాలా నమ్మిన బంటుగా వ్యవహరించాడు. కేసీఆర్ ఏది చెప్తే తను చివరికి టికెట్ ఏదైతే అసెంబ్లీ శాసనసభ ఎన్నికలకు సంబంధించి టికెట్ కూడా త్యాగం చేసి కడియం శ్రీహరికి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడంలో ఏదైతే రాజయ్య త్యాగం చేశాడని చెప్పచ్చు. ఇప్పటికే ఆయన కూడా పార్లమెంటు ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తను కూడా పార్లమెంట్ టికెట్ అడుగుతాడు. ఇది ఏదైతే కేసీఆర్ తనకు ఇచ్చిన హామీగానే భావిస్తున్నట్లు కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. మరొక అభ్యర్థి కనుక చూసుకున్నట్టయితే ఈయన కేయూ ఉద్యమకారుడు జోరిక రమేష్ పేరు కూడా వినబడుతుంది. జోరిక రమేష్ కూడా టికెట్ అడుగుతున్నాడు. ఈయన కూడా కాకతీయ యూనివర్సిటీ నుంచి తెలంగాణ ఉద్యమం కోసం కీలకంగా వ్యవహరించాడు. ఉద్యమకారులకు ఇవ్వాలి, ఎందుకంటే గతంలో వీళ్ళంతా కూడా పనిచేశారు. పనిచేసిన వాళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా ఉద్యమాల నుంచి వచ్చాము, వీళ్ళంతా కూడా శాసనసభల్లో చట్టసభల్లో అడుగుపెట్టిన వాళ్ళే, మాకు కొత్తగా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఇటు జోరిక రమేష్ చెప్తా ఉన్నారు. మరొక పక్క చూసుకున్నట్టయితే అడ్వకేట్స్ జేఏసీ నుంచి మొదటి నుంచి ఒక అడ్వకేట్గా వ్యవహరించినటువంటి గుడిమల్ల రవికుమార్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నోసార్లు టికెట్ అడిగినప్పటికీ ఒకే ఒక కోణంలో తనకు టికెట్ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కూడా టికెట్ అడుగుతున్నారు. వీళ్ళంతా కూడా కేవలం మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. వీళ్ళంతా కూడా వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్లు అడుగుతున్నారు. ఇక మరోపక్క చూసుకున్నట్టయితే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంటు ఎన్నికల్లో గతంలో జెడ్పీ సీఈఓగా పనిచేసి డీలిమిటేషన్లో సీఈఓగా తను రాజీనామా చేసిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్య పోటీ చేయడం జరిగింది. అక్కడ ఎంపీగా చేయడం జరిగింది. తను చేసినప్పుడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఢిల్లీలో కొట్లాడిన నేపథ్యం ఉన్న సిరిసిల్ల రాజయ్య కూడా తను కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి వరంగల్ పార్లమెంట్ టికెట్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. మరోపక్క దాదాపు 21 సంవత్సరాలు రాజకీయంలో ఉంటూ తను ఒక క్రీడాకారునిగా కాకుండా జాతీయ కబడ్డీ క్రీడాకారునిగా, అలాగే 2004లో పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి దుమ్మాటి సాంబయ్య తను ఏదైతే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడో సిఐకి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలని ఒకే లక్ష్యంతో అయితే రాజకీయాల్లో ఉంటున్నాడు. కానీ ఇప్పుడు వచ్చిన నేతలంతా కూడా ఏదైతే చెట్టు పచ్చగా ఉంది అని చెప్పేసి అందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతుంది. కానీ పార్టీకి కొంత లైనప్ ఉంటుంది, ఎవరు పార్టీలో పనిచేస్తున్నారు, ఎవరు కీలకంగా ఉన్నారు, వాళ్ళకు టికెట్ ఇస్తుందని చెప్పేసి దుమ్మటి సాంబయ్య చెప్తా ఉన్నాడు. తను కూడా ఈ టికెట్ రేసులో ఉన్నాడు. తను కూడా టికెట్ కావాలని అధిష్టానం చెప్తా ఉంది. దీని ఇప్పటికే టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఈయన కూడా టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అటు రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా వర్గాలన్నీ కూడా తను పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. టికెట్ తనకు వస్తుందన్న ఒక ఆశాభావంతో అయితే దుమ్మటి సాంబయ్య ఉంటున్నాడు. అయితే మరొకరు చూసుకున్నట్టయితే ఇక్కడ నమిల్ల శ్రీనివాస్ ఏదైతే ఈయన
డిసిసి కార్యదర్శిగా టీపీసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈయన గతంలో వర్ధన్నపేట టికెట్ అడగడం జరిగింది. వర్ధన్నపేట టికెట్ అడిగిన నేపథ్యంలో అక్కడ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాగరాజుకు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకు ఇచ్చిన నేపథ్యంలో తన గెలుపు కోసం నమిల్ల శ్రీనివాస్ నేను కూడా కృషి చేశాను, ఈసారి వరంగల్ పార్లమెంటుకు నాకు వస్తుందన్న ఆశాభావంలో ఆయన టికెట్ నాకే ఇస్తారన్న ఆశాభావంలో నమిల్ల శ్రీనివాస్ ఉన్నారు. ఇక మరొక పక్క చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్ ఈయన అధికార ప్రతినిధి, టీపీసీసీ అధికార ప్రతినిధి, తను కూడా వరంగల్ పార్లమెంటు ఎస్సీ పార్లమెంటు కావడంతో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకైతే అనుకుంటున్న నేపథ్యంలో ఒక పక్క ఎమ్మెల్సీ ఇచ్చి తనకు మంత్రివర్గంలో తీసుకుంటున్నారనే మరొక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీగా కట్టబెట్టి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చేసి తనకు మంత్రి ఇస్తానని చెప్పేసి, ఎందుకంటే అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మొన్న తుంగతుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో తను అసెంబ్లీ స్థానం టికెట్ ఏదైతే త్యాగం చేసి కేవలం అదే పార్టీలో ఉంటూ అతని గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. తనకు ఏదైతే రేవంత్ రెడ్డి ఆశీస్సులు నిండుగా ఉన్నాయని చెప్పొచ్చు. తనను ఎమ్మెల్సీ కనుక పోసేది, ఒకవేళ ఎమ్మెల్సీ కనుక తనకి ఇచ్చేది ఉంటే ఇక్కడ ప్రధానంగా సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య మధ్యలో పోటీ ఉండే అవకాశం అయితే మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక బీజేపీకి వస్తే చింతం సాంబమూర్తి, ఈయన గతంలో బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాడు. అలాగే ఇక్కడ నుంచి మందకృష్ణ మాదిగ, ఏదైతే మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు, బీజేపీగా సపోర్టర్గా ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా ఎంఆర్పిఎస్లో వాళ్ళంతా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. తను కూడా పార్లమెంట్ బరిలో ఉంటున్నాడని చెప్పేసి మందకృష్ణ పేరు కూడా వినబడుతున్న నేపథ్యం కావచ్చు. మరోపక్క రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏదైతే కృష్ణప్రసాద్, ఈయన పేరు కూడా వినబడుతుంది. ఈయన కూడా వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకైతే బీజేపీ అధిష్టానం అయితే ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఖచ్చితంగా కృష్ణప్రసాద్ను ఒక ఉన్నత చదువు చదువుకున్న వ్యక్తి తనను తీసుకురావాలని చెప్పేసి అయితే బీజేపీ ఆలోచిస్తున్న నేపథ్యంలో మరోపక్క కొండేటి శ్రీధర్, ఈయన వర్ధన్నపేట ఎమ్మెల్యేగా కొనసాగాడు. దాదాపుగా వరంగల్ పార్లమెంటు వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉండడంతో తను కూడా ఇక్కడ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా, బీజేపీ అధ్యక్షునిగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నాడు. అంటే బీజేపీలో కూడా పోటీ ఉంది. ఇక్కడ నలుగురు పోటీ పడుతూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్కి వచ్చేవరకు దాదాపు 4 పేర్లు వినబడుతున్నాయి. అలాగే బీఆర్ఎస్కి వచ్చేవరకు 5 పేర్లు వినబడుతున్నాయి. ఇది వరంగల్ పరిస్థితి. అయితే మరొక పార్లమెంట్ స్థానం మహిబాద్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వ్డ్ ఎస్టీ పార్లమెంట్ స్థానం ఇది. వరంగల్లో ఎస్సీ అయితే మహిబాద్ మాత్రం ఎస్టీ రిజర్వ్డ్గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్నటువంటి కవిత సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ కవిత టికెట్ అడిగే అవకాశం ఉంది. కవిత ఎందుకంటే రాజకీయ కుటుంబ నేపథ్యం, వాళ్ళ నాన్న మంత్రిగా చేశాడు, ఎన్నోసార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా డోర్నకల్కు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. తను కూడా మహిబాద్ ఎమ్మెల్యేగా చేశారు. అలాగే ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ ఉంది. అలాగే ఎక్స్ ఎంపీ సీతారాం నాయక్ కూడా ఉద్యమంలో కీలకంగా ఉన్నాడు. ఆయన కూడా టికెట్ అడుగుతూ ఉన్నాడు. గతంలో ఎక్స్ ఎంపీగా కొనసాగాడు. కాబట్టి నాకు మళ్ళీ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అటు సీతారాం నాయక్ కూడా బరిలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మరొక పక్క చూసుకున్నట్టయితే ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా ఇట్లా ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేవరకు బలరాం నాయక్, ఈయన సెంట్రల్ మినిస్టర్గా చేశాడు, ఎంపీగా కొనసాగుతూ సెంట్రల్ మినిస్టర్గా చేశారు కాంగ్రెస్ పార్టీలో. పూర్తిగా ఈసారి కూడా మహిబాద్ బలరాం నాయక్ లాస్ట్ టైం ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని టికెట్ అడిగిన నేపథ్యంలో అధిష్టానం కొంత ఆయనకు మళ్ళీ పార్లమెంటు సైడే వెళ్తాడు అనే ఒక ఎందుకంటే మెండుగా ఢిల్లీలో ఈయనకు అధిష్టానంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, రాహుల్ గాంధీతోటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈయన పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలుస్తాడు, బలరాం నాయక్కే సీట్ ఇస్తారని చెప్పేసి కొంత అనుకుంటున్నారు. ఈయన సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేశాడు. ఇక మరొక పక్క బెల్లై నాయక్, ఈయన లంబాడి హక్కుల పోరాట సమితి మాజీ అధ్యక్షులు, ఈయన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూడా. ఈయన కూడా బెల్లై నాయక్ కూడా లంబాడి హక్కుల నుంచి పోరాటం చేశాడు, లంబాడి హక్కుల కోసం పోరాటం చేశాడు, టీపీసీసీ
ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఈయన కూడా మహిబాద్ పార్లమెంట్ టికెట్ అడుగుతున్నారు. ఇక మరోపక్క బీజేపీలో చూసుకుంటే కేవలం హుస్సేన్ నాయక్ ఇక్కడ గతంలో అసెంబ్లీలో చేశాడు, అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేశాడు. ఒకే ఒక వ్యక్తి బీజేపీ నుంచి అయితే హుస్సేన్ నాయక్ పేరు అయితే వినబడతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రధాన రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలకు సంబంధించి వరంగల్ ఇటు మహిబాద్ రెండు కూడా రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానాలు, ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ. కాబట్టి పూర్తిగా ఆశావులు అయితే ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నారు, పార్టీలో చేరుతూ ఉన్నారు. కాబట్టి అధిష్టానం ఎవరి సైడ్ మొగ్గు చూపుతుంది, ఏ పార్టీ అభ్యర్థులకు టికెట్ ఇస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది కన్నటువంటి పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.